శంఖచూడ కాలసర్ప దోషం. శంఖచూడ కాలసర్ప దోషం అంటే జన్మలగ్నం నుంచి నవమ స్థానంలో రాహు, తృతీయ స్థానంలో కేతు ఉంటే దాన్ని శంఖచూడ కాలసర్ప దోషం అంటారు. అంటే ఎవరైనా సరే ఎవరి లగ్నం నుంచి అయినా నవమంలో రాహు ఉండకూడదు, తృతీయంలో కేతు ఉండకూడదు, ఉంటే శంఖచూడ కాలసర్ప దోషం అంటారు. దానికి ముఖ్యంగా శంఖచూడ కాలసర్ప దోషంలో సోదరులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోండి. గృహంలో బాధలు అంటే సోదరులతో వివిధ పిత్రార్జిత విషయంలో కానీ ప్రతి పనిలో కూడా విరోధ భావాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనం నందు అసంతృప్తి కలగటం ఒకటి, అలానే దేవుని యందు భక్తి లేకపోవటం ఒకటి, మానసికంగా ఆందోళన, అవమానాలు కలగటం, గౌరవ మర్యాదలు లోటుండే అవకాశాలు ఎక్కువ ఉంటాం. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల్లో అధికంగా శ్రమించినా కూడా నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏ వ్యాపారం చేస్తున్నా కూడా కొంత నష్టం రాకుండా చూసుకోండి. ఉద్యోగంలో ఆచితూచి అడుగు వేసుకోండి. ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. బంధుమిత్రులతోటి కొంత ఆలోచనలు చేయండి. విద్యార్థులకు అధికంగా నష్టం జరగకుండా చూసుకోండి. అంటే దేవుడి యందు భక్తి లేకపోవటం జరుగుతుంది. గృహంలో అనేక బాధలు రాకుండా చూసుకోవటం చాలా మంచిది. ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన సర్పసూక్త పాశుపదాస్త్ర రుద్రాభిషేకం ఒకటి, నాగరాజ యుజ్ఞే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్పప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.